హలో ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ వర్కింగ్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. లాస్ట్ క్లాస్లో ఎకనామిక్స్ ది డిసిప్లైన్ రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ ఏ వర్కింగ్ డెఫినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. It is essential to feel the subject one intends to study. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ చదవాలనుకుంటే ఆ సబ్జెక్ట్ని మనం ఫీల్ అవ్వడం ఎంతో అవసరం. అంటే ప్రాక్టికల్గా దాని గురించి మనం తెలుసుకోవాలి. ది ఫండమెంటల్ వే ఆఫ్ డూయింగ్ దిస్ ఈజ్ స్టార్టింగ్ విత్ ద డెఫినేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్. బేసిక్గా మనం దాని గురించి ప్రాక్టికల్గా ఎలా తెలుసుకోవాలంటే దాని డెఫినేషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ సబ్జెక్ట్ యొక్క డెఫినేషన్, ఆ టాపిక్ యొక్క డెఫినేషన్ మనం తెలుసుకోవాలి. బట్ ద డెఫినేషన్ అట్ టైమ్స్ ఆర్ ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికమ్స్ వెరీ అబ్స్ట్రాక్ట్, జార్గన్ లాడెన్ అండ్ టెక్నికల్. చాలాసార్లు మనకు ఒక డెఫినేషన్ అనేది ఎలా కనిపిస్తుందంటే కొంచెం క్లుప్తంగా లేకుండా, వివరంగా లేకుండా, ఏదో చిన్న లైట్ ఒక పాయింట్ ఇచ్చేసి, లేకపోతే కొన్నిసార్లు చాలా టఫ్గా, టెక్నికల్గా చాలా టఫ్గా చూపిస్తుంటారు. Such a definition might not give a proper feel and understanding of the subject to a person who does not belong to economics. అలాంటి డెఫినేషన్ ఇచ్చినప్పుడు ఎవరైనా స్టూడెంట్ ఆ పర్టికులర్ ఫీల్డ్కి కానీ, సపోజ్ ఎకనామిక్స్కి సంబంధించిన వాళ్ళు కానీ కాకపోతే వాళ్ళకి అది అర్థం కాదు, వాళ్ళకి అది సరిగ్గా అర్థం కాదు. దాంట్లో ఉన్న టర్మ్స్ అవి క్లియర్గా లేకపోతే, సింపుల్ వర్డ్స్లో లేకపోతే వాళ్ళకి అది అర్థం కాదు. Most of the students face difficulty in understanding the complete meaning of the definition. చాలామంది ఎకనామిక్స్ స్టూడెంట్స్ వాళ్ళు డిఫికల్టీని ఫేస్ చేస్తారు అది అర్థం చేసుకోవడంలో. ఆ కంప్లీట్ మీనింగ్ అనేది, ఆ సెంటెన్స్లో ఉన్న మీనింగ్ అనేది వాళ్ళకి సరిగ్గా అర్థం కాదు టెక్నికల్ టర్మ్స్ వాడినప్పుడు. దట్ ఈజ్ వై ఎ వెరీ జనరల్ అండ్ లేమెన్స్ డెఫినేషన్ ఈజ్ నీడెడ్. చాలా జనరల్గా అందరికీ అర్థమయ్యే డెఫినేషన్ అనేది కావాలి. హ్యూమన్ బీయింగ్ ఇన్ దేర్ డే టు డే లివ్స్ ఆర్ బిజీ డూయింగ్ సో మెనీ థింగ్స్. మనం డే టు డే లైఫ్లో చాలా బిజీగా ఉంటాం. దెర్ ఆర్ డిఫరెంట్ యాక్టివిటీస్ వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ త్రూ అవుట్ అవర్ లైఫ్స్. దీస్ యాక్టివిటీస్ ఫాల్ అండర్ డిఫరెంట్ కేటగిరీస్. చాలా యాక్టివిటీస్ ఉంటాయి మనం డే టు డే లైఫ్లో, మన లైఫ్ అంతా ఆ యాక్టివిటీస్ అన్నీ డిఫరెంట్ కేటగిరీస్లో పడతాయి. ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క కేటగిరీలో ఉంటుంది. ఎకనామిక్స్ స్టడీస్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్కైండ్. అలానే ఎకనామిక్స్ దేని గురించి మాట్లాడుతుంది? ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే డబ్బుల పరంగా ఉన్న యాక్టివిటీస్ని ఎకనామిక్ సబ్జెక్ట్లో మాట్లాడతాం. సిమిలర్లీ పొలిటికల్, సోషల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్కైండ్ ఆర్ స్టడీడ్ అండర్ పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. పొలిటికల్ యాక్టివిటీస్ అయితే పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో, సోషల్ యాక్టివిటీస్ అయితే సోషియాలజీ సబ్జెక్ట్లో, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్లో మాట్లాడతాం. దట్ ఈజ్ వై దీస్ డిసిప్లైన్స్ ఆర్ బ్రాడ్లీ కేటగరైజ్డ్ యాజ్ హ్యూమనిటీస్. ఈ సబ్జెక్ట్స్ని, ఇవి మనుషులకు ఉండే యాక్టివిటీస్లో భాగాలు కాబట్టి ఈ సబ్జెక్ట్స్ని మనం ఎలా కేటగరైజ్ చేసాం? హ్యుమానిటీస్గా కేటగరైజ్ చేసాం. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ స్టడీ హ్యూమన్ యాక్టివిటీస్. ఎందుకంటే ఇవి హ్యుమానిటీస్ ఎందుకైనాయి అంటే, యాజ్ ఆల్ ఆఫ్ దెమ్ స్టడీ హ్యూమన్ యాక్టివిటీస్, మనుషులకు సంబంధించిన యాక్టివిటీస్ గురించి ఇవి చదివితే, ఇప్పుడు పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అండ్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ ఎకనామిక్స్, ఇవన్నీ హ్యూమన్కి సంబంధించిన యాక్టివిటీస్ కాబట్టి వీటిని హ్యుమానిటీస్గా చెప్పారు. There are many more specialized human activities which are studied under many more disciplines. ఇంకా చాలా స్పెషలైజ్డ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఉన్నాయి. వాటి డిసిప్లైన్స్లో, వాటి యొక్క సబ్జెక్ట్స్ వాటికి వేరువేరుగా ఉంటాయి. విచ్ యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్కైండ్ ఆర్ ఎకనామిక్ యాక్టివిటీస్? ఎకనామిక్ యాక్టివిటీస్ అని వేటిని అంటాం? ది యాక్టివిటీస్ విచ్ ఇన్వాల్వ్ ప్రాఫిట్, లాస్, లైవ్లీహుడ్, occupation, wage, employment, etc. or economic activities. Activities involve profit అంటే లాభం, లాస్ నష్టం, లైవ్లీహుడ్ జీవనాధారం, ఆక్యుపేషన్ వృత్తి, వేజ్ జీతం, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ మనం
డే టు డే లైఫ్లో ఇవన్నీ చూస్తుంటాం. ఇలాంటి యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యే వాటిని ఎకనామిక్ యాక్టివిటీస్ అంటాం. ఎకనామిక్స్ స్టడీస్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఎకనామిక్స్ వీటన్నిటి గురించి చదువుతుంది. ప్రాఫిట్, లాసు, లైవ్లీహుడ్, వేజ్, ఆక్యుపేషను, ఎంప్లాయ్మెంట్, వీటన్నిటి గురించి ఎకనామిక్స్ చదువుతుంది. టుడే ఎకనామిక్స్ హ్యాస్ మెనీ బ్రాంచెస్ అండ్ స్టడీస్ హైలీ డిజర్వ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ రైట్ ఎట్ గ్లోబల్, మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్స్. ఎకనామిక్స్కి ఈరోజు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇది వేటి గురించి చదువుతుందంటే అన్ని రకాల గురించి చదువుతుంది. ఎట్లా ప్రపంచవ్యాప్తమైన ఎకనామిక్స్ గురించి చదువుతుంది. మ్యాక్రో, మైక్రో లెవెల్స్, నేషనల్ ఇన్కమ్ గురించి, ఇండివిజువల్ ఇన్కమ్ గురించి, అన్నిటి గురించి ఎకనామిక్స్ చదువుతుంది. వై డు సమ్ పీపుల్ గో ఫర్ ఫ్యూయల్ ఎఫిషియంట్ కార్స్ వైల్ అదర్స్ గో ఫర్ ఫ్యూయల్ గజ్లింగ్ స్పోర్ట్స్ కార్స్? కొంతమంది ఫ్యూయల్ సేవ్ చేసుకునే కార్స్ ఎందుకు వాడుతున్నారు? కొంతమంది ఫ్యూయల్ని ఎక్కువగా తీసుకునే కార్స్, స్పోర్ట్స్ కార్స్ ఎందుకు వాడుతున్నారు? వై ద పూర్ ఆర్ పూర్ ఎందుకు అలాగే పూర్గా ఉంటున్నారు? ఈజ్ క్యాపిటలిజం డోమ్ టు ఇంటెన్సిఫై ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ? క్యాపిటలిజం ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీని పెంచుతుందా? రిచ్కి పూర్కి మధ్యన డిఫరెన్సెస్ పెంచుతుందా? విల్ ద ప్రాసెస్ ఆఫ్ గ్లోబలైజేషన్ బీ ఏబుల్ టు బ్రిడ్జ్ ద పూర్ రిచ్ డివైడ్ అండ్ హ్యావ్ ఏ యూనివర్సల్ హోమోజెనైజింగ్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్? గ్లోబలైజేషన్ అనే ప్రాసెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా మన వ్యాపారం అభివృద్ధి చెందిన విధంగా అది పూర్కి, రిచ్కి మధ్యన ఆ భేదాన్ని పోగొట్టి హోమోజనైజ్ చేస్తుందా? అందరినీ సమానం చేస్తుందా? సచ్ వేరీడ్ అండ్ మెనీ మోర్ క్వశ్చన్స్ ఫాల్ అండర్ ద డొమైన్ ఆఫ్ ఎకనామిక్స్. ఇలా చాలా క్వశ్చన్స్ ఎకనామిక్స్లో ఉన్నాయన్నమాట. These days, we also can see information technology giving a typically new dimension to economics. ఈ రోజుల్లో మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా ఎకనామిక్స్లో ఒక భాగంగా చూస్తాం. అది ఒక కోణం. ఎకనామిక్స్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఒక కోణమైంది. థ్యాంక్ యూ.